మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఏ ఎన్నికలైనా మనమే గెలవాలి. ఏప్రిల్ 2న మంత్రులు కార్యదర్శులు పనితీరుపై నివేదికలు, మంత్రివర్గ సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మరో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, ఏ ఎన్నికలైనా మనమే గెలవాలన్న లక్ష్యంతో పనిచేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని తెలిపారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ ముగిశాక మంత్రులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 25-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల మంత్రులు కార్యదర్శుల పనితీరు మీద ఏప్రిల్ 2న కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు ఇస్తామని సీఎం చెప్పారు. దసరాల పరిష్కారం, కీలక పనితీరు సూచీలు, KPI లక్ష్యాలను చేరుకోవడం, సాధించిన విజయాలు, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం, ఖర్చు చేయడంలో చూపించిన చొరవ లాంటి అంశాల ఆధారంగా నివేదికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఈ 2 ఏళ్లలో పరిస్థితులన్నీ ఒకదారికి తేగలిగామని, అభివృద్ధి ఊపందుకోవాలని 2026-27 కీలక మైలురాయి అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు 99.75% మందికి ఒకేసారి జమ. 3వ విడతలో భాగంగా 2,676 కోట్లు, ఏడాది 20,000 చొప్పున 8,985 కోట్లు ఇచ్చాం. వ్యవసాయంలో 5 లక్షలతో ముందుకు సాగుతున్నాం. PM కిసాన్ అన్నదాత సుఖీభావ సభలో సీఎం చంద్రబాబు. గౌహతిలో ప్రధాని మోడీ గన్నవరంలో తాను ఒకేసారి రాష్ట్రంలో 46.85 లక్షల మందికి రైతుల ఖాతాల్లో 2,676 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం వెల్లడించారు. అన్నదాత సుఖీభావ 3వ విడతలో భాగంగా రికార్డు స్థాయిలో 99.75% మంది రైతుల ఖాతాల్లో ఏకకాలంలో డబ్బులు వేశామన్నారు. మిగతా కొద్దిమంది బ్యాంక్ ఖాతాలో సమస్య వల్ల ఆగాయని, శనివారం ఉదయంలో పాలకు వస్తాయని ప్రకటించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో శుక్రవారం నిర్వహించిన PM కిసాన్ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించిన CJ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. జస్టిస్ లీసా గిల్ బదిలీకి ఆమోద ముద్ర వేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులు కార్యక్రమం ప్రారంభంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లీసా గిల్, కుటుంబ సభ్యులు, బంధువులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏకీ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు KV రఘువీర్, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు హాజరయ్యారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 50% గ్యాస్ సిలిండర్ల కోటా ఇవ్వండి, హోటళ్లు మూతపడితే వేల మంది రోడ్డును పడే ప్రమాదం. ఆర్థిక మంత్రి పయ్యావులతో హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత పెరుగుతున్న నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ పరిశ్రమ మనుగడకు కనీసం 50% సిలిండర్ కోటా కేటాయించాలని హోటల్ సంఘం ప్రతినిధులు కోరారు. లేకపోతే వేల మంది షెఫ్లు, సిబ్బంది, ఆహార సరఫరాదారులు జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు శుక్రవారం ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్, ఆశా హోటల్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ JAC ప్రతినిధులు కలిసి వింతపత్రం అందజేశారు. గ్యాస్ సరఫరా క్రమబద్ధీకరణ, ఉపాధి రక్షణ, పర్యాటకంపై ప్రభావం, గ్యాస్ పొదుపు చర్యలు, పనివేళలకు సంబంధించి మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎడతెగని దాడులు, ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన టెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లు, ఒమన్లో డ్రోన్ దాడి, 2 భారతీయుల మృతి. పశ్చిమాసియాల పరిస్థితులు ఎంత మాత్రం కుదురుపడట్లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లుతూనే ఉంది. యుద్ధం 14వ రోజైన శుక్రవారం టెహ్రాన్ సైనిక సామర్థ్యం దెబ్బకొట్టడమే లక్ష్యంగా వాషింగ్టన్, టెల్-అవీవ్ యుద్ధ విమానాలతో దాడులు కొనసాగించే. ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఒమన్పై టెహ్రాన్ జరిపిన డ్రోన్ దాడిలో 2 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు, మరో 10 మంది గాయపడ్డారు. పశ్చిమ ఇరాక్లో అమెరికా రీఫ్యూలింగ్ విమానం ఒకటి కూలిపోవడంతో అందులోని 6 అమెరికా సిబ్బంది మృత్యువాత పడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నిషేధిత జాబితా నుంచి 66,157 ఎకరాల తొలగింపు అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేశారు. పోలవరం సొరంగాల ప్రవాహ సామర్థ్యం పెంపుకి అదనపు పనులు, 3 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలకు స్థలాల కేటాయింపు, మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ APIIC పరిశ్రమలకు కేటాయించిన 66,157 ఎకరాలను రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22A కింద నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పరిశ్రమల నిర్మాణం పూర్తయ్యాక మరో 3,903 ఎకరాలు షరతులతో 22A జాబితా నుంచి తొలగించేందుకు అనుమతించి సుమారు 51,603 ఎకరాలు ప్రభుత్వ ఇతర భూములు నేరుగా APIIC పేరిట రెవెన్యూ రికార్డులో మార్చేందుకు అనుమతి ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షత సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు అంశాలపై చర్చను తీసుకున్న నిర్ణయాలు మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి వ్యవసాయానికి ఉరి అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. అన్నదాత సుఖీభావ అంతా మోసం,
రెండేళ్లలో ప్రతి రైతుకి 26,000 చొప్పున ఎగ్గొట్టిన వైనం. అది కూడా వైఎస్ జగన్ హయాంలో 53.58 లక్షల మందికి ఇస్తే బాబు బాబు హయాంలో 46,85,000 మందికే ఏకంగా 7 లక్షల మందికి ఎగనాము. 40,000కు గాను తాజాగా ఇచ్చిన 4,000తో కలిపి ఇచ్చింది 14,000. వెరసి 14,873 కోట్లు బాకీ. రెండేళ్లలో కౌలు రైతులకు 6,400 కోట్లకు గాను పైసా విదల్చిన సర్కారు. మొత్తంగా అన్నదాతలకు ఈ రెండేళ్లలో 21,273 కోట్లు బాకీ. రెండేళ్లలో ఏమీ చేయకపోగా ఉచిత పంటల బీమాకు మంగళం, సున్నా వడ్డీ ఎగవేత, వైపరీత్యాల దెబ్బతిన రైతులకు 1000 కోట్లకు పైగా ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకోని ప్రభుత్వం. వైఎస్ జగన్ హయాంలో 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, 5 ఏళ్లలో 7,577 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కుటుంబానికి బాబు కానుక అంటూ హెరిటేజ్కి సంబంధించి సర్కారు రాయితీలు, సబ్సిడీలు, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్కి ఆమోదం, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద క్యాబినెట్ పచ్చజెండా, 200 కోట్ల పెట్టుబడికి 100 కోట్ల రీఎంబర్స్మెంట్, విద్యుత్ యూనిట్కి రూపాయి చొప్పున రాయితీ, 5 ఏళ్ల పాటు 100% ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్, ఉపాధి కేవలం 35 మందికి మాత్రమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అదే భయం అదే పతనం అంటూ స్టాక్ మార్కెట్లో కుప్పకూలుతోనే మార్కెట్లో అమ్మకాల సునామీ. సెన్సెక్స్ 1,471 పాయింట్లు పతనం. ఇంట్రాడేలో 1,580 పాయింట్లు డౌన్, 488 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. సెన్సెక్స్ 74,564, నిఫ్టీ 23,154 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి అంటూ పట్టభద్రులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపు. ఘనంగా వైవీయు 11, 12, 13, 14 స్నాతకోత్సవాలు. 176 మందికి బంగారు పథకాలు, 70 మందికి పిహెచ్డీలు అందజేత. ఎల్సీఏ రూపశిల్పి డాక్టర్ కోట హరినారాయణకి గౌరవ డాక్టరేట్ ప్రదానం. పట్టభద్రులు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. కడప తిరుపతి బైపాస్ రోడ్లోని పాలెంపల్లి వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాల్లో శుక్రవారం యోగి వేమన విశ్వవిద్యాలయం 11, 12, 13, 14 స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ ఛాన్సలర్ హోదాలో హాజరైన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ 176 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పథకాలు, 70 మంది పరిశోధన విద్యార్థులకు డాక్టరేట్లు ప్రదానం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 10th పరీక్షలకి 6.4 లక్షల విద్యార్థులు ఈ నెల 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షకు 6,40,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్, 18,842 మంది ప్రైవేట్ విధానంలో నమోదు చేసుకున్నారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9:30 గంటల నుంచి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8:30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలో రిపోర్ట్ చేయాలని, 10 గంటల తర్వాత ఎవరిని లోనికి అనుమతించబోమని పరీక్షల విభాగం పేర్కొంది. మొత్తం విద్యార్థులు 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. 3,415 పరీక్షా కేంద్రాలు కేటాయించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి బతికే ఉన్నారా, నెతన్యాహు ముస్తబాలపై సందేహాలు. ఇజ్రాయెల్ దాడిలో ముస్తఫా ఖొమైనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్. యుద్ధం మొదలైనప్పటికీ ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించని ఇద్దరు నేతలు ఖొమైనీ కోమాలో ఉన్నారో ది సన్ కథనం. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారు ట్రంప్. ఖొమైనీ తీవ్ర గాయాలతో గుర్తుపట్టలేని విధంగా మారారన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. జూమ్లో మీడియాతో మాట్లాడే నెతన్యాహు, ఆ వీడియోలో ఎక్కడ కనిపించిన విలేకరులు అది ఏ వీడియో అని పలువురు అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకున్నట్టుగా జవాబులు ఇచ్చిన నెతన్యాహు అన్నటువంటిది హైలైట్ చేశారు. టెక్ బాటలో సాగుదాం, లాభసాటి సాగుకు పంచసూత్రాలు సీఎం. అగ్రిటెక్ విప్లవంలో మైఫామ్ తొలి అడుగు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు. వరి సాగుతో అనుకున్నంత ఆదాయం లేదు, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి. 47 లక్షల టన్నుల ధాన్యం సేకరణ 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ. ఏలూరులో 500 ఎకరాల కోకో సిటీ. కృష్ణా జిల్లా సూరంపల్లిలో చంద్రబాబు వెల్లడి. 46,85,838 మందికి అన్నదాత సాయం, వారి ఖాతాలో 2,0675.97 కోట్లు జమ. 2.5 గంటల్లో 99.75% రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఉద్దానం మరో అడుగు అంటూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో 5 గంటల పాటు శ్రమించిన వైద్య బృందం. దాత బాధితురాలు ఇద్దరు క్షేమం. కుమార్తెకు తన కిడ్నీ ఇచ్చిన తండ్రి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 6 నెలల్లో స్థానిక ఎన్నికలు అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఎప్పటి నుంచే సమాయత్తం అవ్వండి, మంత్రులకు చంద్రబాబు పిలుపు. ఎన్నిక ఏదైనా కూటమే గెలవాలి, క్షేత్రస్థాయి పర్యటన పెంచండి, చేసిన మంచి చెప్పుకోవడంలో విఫలం. మే 15 నాటికి సాగునీటి విడుదల జరగాలి. ఈలోపే కాలువలు, డ్రైన్లు శుభ్రం చేయించాలి. జగన్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎత్తిపోతలను తిరిగి గాడిలో పెట్టాలి. చివరి ఎకరా వరకు నీరు అందాలి. 90 రోజుల్లోపు జలధార, భూగర్భ జలాల పెంపుకే ముఖ్యమంత్రి. కేబినెట్ భేటీకి హాజరు కాని డిప్యూటీ సీఎం, మరో 5 మంత్రులు కూడా. పవన్ సహా 6 మంత్రులు దూరం అయ్యారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా 6 మంత్రులు హాజరు కాలేదు. హోంమంత్రి అంతా, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి అనారోగ్య కారణాలతో రాలేకపోయారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు బిజీగా ఉండడంతో పవన్ కళ్యాణ్, మంత్రి నాదెళ్ల మనోహర్ రాలేదు. టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే గ్రామాలకు సురక్షిత తాగునీరు అంటూ
కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి వేసవి నేపథ్యంలో గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో 9,355 కోట్లతో 7 మల్టీ విలేజ్ స్కీమ్ ప్రాజెక్టులు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 76 మండలాల్లోని 65 లక్షల మందికి ఒక్కొక్కరికి రోజుకి 55 లీటర్ల చొప్పున తాగునీరు సరఫరా చేయబోతున్నారు. అలాగే తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొన్న 112 గ్రామీణ నియోజకవర్గాల్లోని 3,000 నివాస ప్రాంతాలకు సింగిల్ విలేజ్ స్కీమ్ కింద సురక్షిత తాగునీరు అందించడానికి మరో 1,814 కోట్లతో చేపట్టే 3,000 పనులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షత సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బిడ్డలు తీసుకున్న నిర్ణయాలు మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.